ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి సెకండ్ సమ్ నాన్న, మరలా ఇందులో మనకి ఒక 3 సమ్స్ ఇచ్చాడు. సో ఇంతకీ ఆ సమ్ ఏంటో ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2 అండ్ C1/C2, A1/A2, B1/B2, C1/C2 యొక్క రేషియోస్ని కంపేర్ చేయమన్నాడు నాన్న. చేసి ఏం చేయమన్నాడు, ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటింగ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్గా ఉంటాయా, కోఇన్సిడెంట్గా ఉంటాయా అనే విషయాన్ని మనల్ని కనుగొనమని చెప్పాడు. ఓకేనా? సో ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఇట్టే వచ్చేస్తాయి. జాగ్రత్త ఇటు వైపు చూడండి. ఓకేనా నాన్న? ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నాన్న, సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఏంటో చూడండి. 5x - 4y + 8, 5x - 4y + 8 = 0. ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చాను, 7x + 6y - 9 = 0. 7x - 6y + 9 = 0. ఇది మనకి సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఫస్ట్ సమ్ నాన్న. ఓకేనా? సో చూడండి, ఇది -9 నాన్న, -9 = 0. ఓకేనా? ఇది మనకి సెకండ్ సమ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం. సో మనకి ఏం చేయమండి, అసలు రెండు లైన్స్ యొక్క A1/A2, B1/B2, C1/C2 యొక్క రేషియోని కంపేర్ చేసి అవి కోఇన్సిడెంటా, లేకపోతే ప్యారలలా, లేకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్సా అని అడిగాడు. సో దీన్ని బట్టి మనకి సొల్యూషన్ అని రాస్తాం. రాసి నాన్న ఇక్కడ A1 ఎంత నాన్న, A1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో x ముందు ఉన్నది A1 అవుతుంది, 5. తర్వాత B1 ఎంత నాన్న, -4. C1 ఎంత నాన్న, 8. ఇదిగోండి సొల్యూషన్ అని లెక్క రాసి సొల్యూషన్ అని పెట్టి ఏం రాస్తారు, A1 అంటే x ముందు ఉన్నది, B1 అంటే y ముందున్న -4, C1 అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ లైన్కి రండి. సెకండ్ ఈక్వేషన్లో సెకండ్ కాబట్టి A2 అంటాం. ఎక్స్కి ముందు ఎంత ఉంది, 7 ఉంది. B2 అంటే వైకి ముందు ఎంత ఉంది, -6 ఉంది. అదేవిధంగా C2 అంటే -9 ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి A1, B1, C1 రాసా. సెకండ్ ఈక్వేషన్ నుంచి A2, B2, C2 రాసా. ఓకేనా? సో రాసిన తర్వాత వీటి యొక్క రేషియోని కంపేర్ చేయమని చెప్పాడు వాడు. ఓకేనా? సో A1/A2 = ఎంతనా, A1 5, A2 ఏమో 7. అదేవిధంగా B1/B2 = -4 -6, మైనస్ క్యాన్సిల్, 2 2s 2 3s అంటే ఇది 2/3 వచ్చింది నాన్న. అదేవిధంగా C1/C2 = 8/-9 అంటే దీన్ని సింపుల్గా -8/9 అంటాం. ఓకేనా? A1/A2 కట్టాం, B1/B2 కట్టాం, C1/C2 కట్టాం. A1/A2 ఏమో 5/7 వచ్చింది, B1/B2 2/3 వచ్చింది. ఇక్కడే తేలిపోయింది, ఇంకా మూడో దానికి మనకు అనవసరం, రెండోదే డస్ నాట్ ఈక్వల్ టు వచ్చింది. సో హియర్ ఏం రాస్తామంటే దేర్ఫోర్ హియర్, లేకపోతే దేర్ఫోర్ రాయొద్దు, లాస్ట్లో రాద్దాం. హియర్ ఇక్కడ ఏంటైంది, A1/A2 డస్ నాట్ = B1/B2. A1 A2 B1 B2 అనేవి సమానం కాదు. సో A1/A2 డస్ నాట్ = B1/B2 అయితే ఇచ్చిన రెండు లైన్స్ ఏమవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. కాబట్టి దేర్ఫోర్ ద గివెన్ లైన్స్, అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను టేబుల్ నేర్చుకోమని. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. గివెన్ లైన్స్ ఏమవుతాయి నాన్న, ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటుంది. వాడు ఇచ్చిన ఈక్వేషన్లో A1 B1 C1 రాసేస్తాం, A2 B2 C2 రాసేస్తాం, A1/A2 కడతాం, B1/B2 కడతాం, C1/C2 కడతాం. ఈక్వల్గా వచ్చాయా, ఈక్వల్గా వస్తే ఏం రాస్తాం, ఈక్వల్గా రాకపోతే ఏం రాస్తాం, రెండు ఈక్వల్గా వచ్చి మూడోది ఈక్వల్గా రాకపోతే ఏం రాస్తాం. టేబుల్ గుర్తుంటే ఈజీగా ఈ ప్రాబ్లం చేసేస్తాం.
ఓకేనా. మరి ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్ సమ్ 2 మన సెకండ్ ప్రాబ్లం ఇది. 9x + 3y + 12 = 0. 9x + 3y + 12 = 0. ఓకేనా. ఇంకొక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 18x + 6y + 24. 18x + 6y + 24 = 0. ఓకేనా. ఈ రెండు ఈక్వేషన్స్ మనకు సెకండ్ సమ్ కింద ఇచ్చాడు నాన్న. ప్రాబ్లం కనిపిస్తుంది కదా. ఈ రెండు ఈక్వేషన్స్ మనకు సెకండ్ సమ్ కింద ఇచ్చాడు. ఫస్ట్ రాయడం ఫస్ట్ ఈక్వేషన్స్ రాసేస్తారు, సొల్యూషన్ అని పెట్టి ఆ ఈక్వేషన్సే మరలా ఆన్సర్లో రాస్తారు. ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ పక్కనే ఉంటే ఈక్వేషన్ మరలా రాయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది కాబట్టి ఆన్సర్ పేపర్ మీద కూడా మరలా క్వశ్చన్ని ఇలా ఈక్వేషన్ రూపంలో క్వశ్చన్ ఇస్తే రాయాలి. ఓకేనా. కాబట్టి ఇలా రాసి ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ని ఇక్కడ A1 B1 C1. A1 అంటే x ముందున్న కోఫిషియంట్ 9, B1 అంటే y ముందున్న కోఫిషియంట్ 3, C1 అంటే లాస్ట్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ 12. సో A1 B1 C1 కట్టేసా. ఇప్పుడు A2 B2 C2 కట్టాలి. A2 అంటే x ముందు ఉన్నది 18, B2 అంటే y ముందు ఉన్నది 6, C2 అంటే కాన్స్టెంట్ టర్మ్ 24. సో A1 B1 C1 రాసేసా, A2 B2 C2 రాసేసా. ఓకేనా. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తాం, A1/A2 B1/B2 కడతాం. సో A1/A2 = A1 ఎంతనా 9, A2 ఎంతనా 8. ఈ రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా, అవుతాయి. 9 1s 9 2s. ఓకేనా. సో 9 1s 9 2s క్యాన్సిల్ చేస్తే 1/2. A1/A2 కట్టేసాం. ఇప్పుడు B1/B2 చూద్దాం. B1/B2 = B1 ఎంతనా 3, B2 ఎంతనా 6. ఇవి రెండు కూడా థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 1s 3 2s. సో B1/B2 కూడా 1/2 వచ్చింది. ఇక మూడోది ఏంటి, C1/C2. C1 12 నానా, C2 24 నానా. ఇవి రెండు కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 12 1s 12 2s. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే A1/A2 1/2 వచ్చింది, B1/B2 కూడా 1/2 వచ్చింది, C1/C2 కూడా 1/2 వచ్చింది. కాబట్టి ఆ మూడు రాసేద్దాం. దేర్ఫోర్ లేకపోతే హియర్ ఇక్కడ A1/A2 = B1/B2 = C1/C2. మూడు సమానమైతే అవి ఏమవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. రెండు అస్సలు సమానం కాకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్. రెండు సమానమై మూడోది = అయితే అవి ప్యారలల్ లైన్స్. మూడు సమానమైతే అవి కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా. సో దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. ఈ ఇచ్చినటువంటి లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్, రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. ఇక ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి థర్డ్ ప్రాబ్లం ఇది. ఓకేనా. 6x - 3y + 10 = 0, 2x - y + 10 + 9 = 0. సో ఈ థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేద్దాం. అలా జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం నెంబర్ 3. సో ఏమిచ్చానన్నా, 6x - 3y + 10 = 0 + 10 = 0. రెండోది 2x - y + 9, 2x - y + 9 = 0. సో ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ A1 A2 B1 B2 అవి రాసేయండి నాన్న. సొల్యూషన్ అని పెట్టండి. పెట్టి ఫస్ట్ లైన్ తీసుకోండి. ఇందులో A1 ఎంత 6,
B1 ఎంత -3 C1 ఎంత 10 ఓకేనా. రెండో లైన్ తీసుకోండి A2 -2 B2 ఈజ్ ఈక్వల్ టు ఏం లేదంటే -1 మైనస్ ఉంది కదా. C2 ఈజ్ ఈక్వల్ టు 9 నాన్న. C2 ఈజ్ ఈక్వల్ టు ఏమిటి 9. సో ఇప్పుడు A1/A2 చూడండి. A1/A2 ఈజ్ ఈక్వల్ టు 6/2 నాన్న. 2 1 2 3 3 వచ్చింది ఓకేనా. అదేవిధంగా B1/B2 చూడండి నాన్న. -3/-1 క్యాన్సిల్ అయిపోతే 3/1 అంటే 3, ఇది కూడా 3 వచ్చింది. ఇప్పుడు C1/C2 చూడండి నాన్న. C1/C2 C1 ఏమో 10 వచ్చింది, C2 ఏమో 9 వచ్చింది. సో ఇక్కడ ఏం తేలింది A1/A2 B1/B2, A1/A2 3 B1/B2 3, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి, ఇది ఈక్వల్గా రాలే. హియర్ ఇక్కడ A1/A2 is equal to B1/B2 does not is equal to C1/C2 ఓకేనా. A1/A2 B1/B2 ఈక్వల్ అవుతున్నాయి కానీ C1/C2 అనేది ఈక్వల్ అవ్వడం లేదు. కాబట్టి ఇవి ఏ లైన్స్ నానా చెప్పండి, టేబుల్ గుర్తులేదా? ఎస్, రెండు ఈక్వల్ అయ్యి మూడోది ఈక్వల్ అవ్వకపోతే ఇచ్చినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్ లైన్స్. ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా. సో ఇది సెకండ్ సమ్లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మూడింటిని కూడా సాల్వ్ చేసుకున్నాం.